సిరీస్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ మోదీ అందిస్తారు. మోదీ అసలు ఈ అగ్ని ప్రమాదానికి సేమ్ కారణం లేదు. కేవలంగా అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. దాదాపు 8 ఫైర్ టెండర్లు వచ్చి మంటలు అదుపులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం హఠాత్తుగా ఈ అష్టలక్ష్మి దేవాలయం పక్కన ఉన్న సిరీస్ ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు వేయడంతో స్థానికులంతా కూడా భయంగా ఉంటున్నారు. ముందుగానే ఎన్టీవీ బ్రేక్ చేయడంతో పాటు ఎన్టీవీలో చూసిన వాళ్ళంతా కూడా సమాచారం తెలుస్తున్న ఫైర్ సిబ్బంది అంతా కూడా చేస్తున్నారు. సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ప్రాథమికంగా వాళ్ళు ఇప్పుడే విషయాన్ని చేపట్టారు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది. గతంలో కూడా ఇక్కడ అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి. 5 ఏళ్ల క్రితమే ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి ఉత్పత్తి లేకుండా నిలిపివేశారు. 5 ఏళ్ల క్రితమే అయితే అనధికారికంగా ఆ ఫ్యాక్టరీలో కొద్ది రోజుల క్రితం మళ్ళీ పనులు ప్రారంభమైనట్టుగా సమాచారం ఉంది. గతంలో ఇదే సిరీస్ కంపెనీలో హైదరాబాద్లో ఈ కంపెనీలతో పాటు విజయవాడలో ఉన్న సిరీస్ కంపెనీలో కూడా 2-3 దఫాలు అగ్ని ప్రమాదాలు జరిగి రియాక్టర్లు అన్ని కూడా పేలిపోయి ఇప్పుడు 2 రియాక్టర్లు పేలినాయి. దాదాపు 8 మంది గాయపడ్డారు. అందరూ ఇక్కడ పరిస్థితి విషమంగా ఉంది. వారిని సామాన్య ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు. ప్రమాదానికి కారణాల మీద ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా రియాక్టర్లు పాతకాలిన రియాక్టర్లు ఏదైనా లోపాలు ఉంది ఈ ప్రమాదం జరిగిందని ఇంకా తెలుసుకోవాలి. 5 years క్రితమే ఉత్పత్తి ఆపేయాలి, ఎలాంటి పనులు జరగకూడదన్న ఫ్యాక్టరీలో 5 years గా అనధికారికంగా ఇంత జరుగుతుంటే మరి అధికారులు తెలిసి ఉంటున్నారా లేదా వాళ్ళ దృష్టికి రాలేదు? ఖచ్చితంగా ఇప్పుడు రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లో అధికారులు సిబ్బంది పనిచేసి చేయాల్సింది. పనిచేసి చేస్తున్నట్టు అధికారులు కూడా నమోదు చేసుకుంటారు. గత కొంతకాలంగా అనధికారికంగా ఇక్కడ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ కూడా ఏమి అధికారులకు తెలియదు అనుకోవడం మాత్రం నాకు రన్ అవుతుంది. ఖచ్చితంగా తెలుసుకోలేదు. కాకపోతే వాళ్ళు అనధికారికంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. మంటంలో మరో 2 ఫ్యాక్టరీలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. సౌజన్య విషయాన్ని కూడా ఎన్టీవీ మొట్టమొదటి బ్రేక్ చేసిన ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు దీనికి అదనంగా మరో 2 ట్యాంకర్లు ఇప్పుడు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ట్యాంకర్లు 2 కూడా పేరుకొచ్చే భారీ ఎత్తున ప్రమాదం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు దిల్సుఖ్ నగర్ వరకు కూడా ఫ్యాక్టరీ అటు ఇటుగా ట్రాఫిక్ సంపర్కమైంది. ఆ కాలనీలు అన్ని కూడా కష్టమైన పొగతో చిక్కుకుపోయాయి. ఆ రెండు రియాక్టర్లు ట్యాంకర్లు క్యారెక్టర్గా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది మొత్తం తల పట్టుకుంటున్నారు. వాటిని అదుపులోకి తీసుకురావడం, ఫైర్ టెండర్లు, ఫైర్ సిబ్బందికి వాళ్ళకి అంచు చిక్కడం అనేది ఎలాగా మంటలు అదుపు చేయాలనేది ఆ 2 రియాక్టర్లు పేరకుండా ఉండడం కోసమే అధికారులంతా కూడా దృష్టి పెడుతున్నారు. ఇంకా అదనపు ఫైర్ సిబ్బందిని వాళ్ళని అక్కడ తరలించారు. ఫైర్ సిబ్బంది తరలిస్తున్నారు. ఇప్పటికీ 8 ఫైర్ టెండర్లు పూర్తిగా మంటలను అదుపులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లా ఇతర అన్ని ప్రాంతాల నుంచి కూడా ఫైర్ టెండర్లు తీసుకురావడానికి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ యంత్రాంగం మొత్తం సిరీస్ ఫ్యాక్టరీ దగ్గరే ఉంది. ఈ ఫ్యామిలీ వాసులంతా కూడా భయాందోళనకు గురై డేటా ఉన్నాయి, ఇల్లు ఖాళీ చేసి పరుగులు తీస్తున్నారు. సో నేషనల్ హైవేలో ట్రాఫిక్ అటు ఇటుగా జామ్ అయిపోయింది. వీటన్నింటినీ అదుపు చేయడం పోలీసు పరిస్థితి కూడా కావట్లేదు, పోలీసు వాళ్ళు కూడా కావట్లేదు. కాబట్టి అదనపు సిబ్బందిని మోహరిస్తున్నారు. ఇప్పుడు సిరీస్ ఫ్యాక్టరీ యాజమాన్యంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఇంతకు ముందు సౌజన్యం ఇదే సిరీస్ ఫ్యాక్టరీలో 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అదేవిధంగా విజయవాడలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. విజయవాడలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సిరీస్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యంలో ఒక సభ్యుడు సిరీస్ రాజు అల్లుడు కూడా మృతి చెందారు. అప్పుడు 2-3 మృతి చెందారు కార్మికులు. ఆయనతో పాటు హైదరాబాద్లో కూడా ఇదే విధమైన ప్రమాదాలు జరిగాయి. దీని మీద అనేక సార్లు దర్యాప్తులు జరిపినప్పటికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోకపోగా ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి సూచనలు, నివేదికలు కూడా అల్పర పుట్టకాలయ్యాయి. కాబట్టి పూర్తి స్థాయిలో పదే ఈ ప్రమాదాలు జరుగుతున్న ఈ కంపెనీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో నివేదిక తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. రెవెన్యూ పోలీసులు కూడా మనం మాట్లాడాం. గతంలో దాఖలు చేసిన నివేదికలు మళ్ళీ దుమ్ముదులిపి ఖచ్చితంగా ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఏ నిబంధనలు వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు, మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఉండాలంటే ఏం చేయాలని దాని మీద లోతుగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే ముందు మాత్రం ముఖ్యంగా ప్రమాదాన్ని ఈ మంటలు అదుపులో తీసుకోవడానికి వాళ్ళు లేదు. నందమూరి బాలకృష్ణ త్రిపాఠ అభినయంలో రాఘవేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న పాండురంగ